నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా దేవుని సన్నిధిలో చేరి ఆయన స్తుతించి ఆయన నామాన్ని గణపరిచి గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినారు. అదే రీతి ఈ రోజున బలలో మనం పాల్గొనబోతున్నాం. వాక్యము జాగ్రత్తగా వినాలని, దానికి అనుగుణంగా మనం దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని నేను మనవి చేస్తూ ఉంటున్నా. భయముతో భక్తితో దేవుని సన్నిధిలో ఉండాలని మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే దేవుని వాక్యము అగ్ని వంటిది, మనలో ఉన్న సమస్తాన్ని కాల్చివేయాలి. దేవునికి వ్యతిరేకమైనది, అయిష్టమైన సమస్త కూడా కాల్చివేయాలి. దేవుని వాక్యము శుద్ధ వంటిది, మనలోని బండలాంటి కొండలాంటి రాయి లాంటి హృదయాలను మనస్సులను బద్దలు చేసేది. దేవుని వాక్యం అద్దము వంటిది, మన నిజ స్వరూపాన్ని చూపించేది. అనగా నీవు ఎలా ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో నిన్నుగా చూపించేది దేవుని వాక్యం. ఆ అద్దంలో చూసుకొని నిన్ను సరి చేసుకొని, సరిదిద్దుకొని, సమకూర్చుకొని, బాగు చేసుకొని, స్వస్థపరచుకొని బలలో చేయి వేయాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి బలలో పాల్గొనడం, బలలో చేయి వేయడానికే కనీసం 10 రోజులు 2 వారాల నుంచి ప్రిపేర్ అవుతూ దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగినటువంటి బిడ్డవై ప్రార్థన పూర్వకముగా నిన్ను సరిచూసుకుంటూ, సరిదిద్దుకుంటూ, సమకూర్చుకుంటూ, బాగు చేసుకుంటూ బలలో పాల్గొనేటువంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఇప్పుడు కూడా నీ మనసు, నీ హృదయం ఎలా ఉండాలంటే, అయ్యా నీ శరీరాన్ని ముట్టుకునే యోగ్యత నాకు లేదు ప్రభువా, నీ రక్తము త్రాగే యోగ్యత నాకు లేదు ప్రభువా, అయినప్పటికీ నేను నాకు ప్రభువా నీ సన్నిధిలో కూర్చునే యోగ్యత నాకు దయచేసినావు కనుక నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని నీ యొక్క శరీరాన్ని తినే, నీ రక్తాన్ని త్రాగే యోగ్యత, అర్హత, భాగ్యం నాకు అనుగ్రహించమని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ నువ్వు ప్రార్థనలో ఉండాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. మనలో దేవునికి అయిష్టమైనది ఏది ఉన్నా, మనలో దేవునికి వ్యతిరేకమైనది ఏది ఉన్నా, మనలో దేవునికి విరుద్ధమైనది ఏది ఉన్నా అది ఆమోదయోగ్యమైనది కాదు అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. ఒకానొక సమయంలో ఒక వేటగాడు వేటాడడానికి అడవికి బయలుదేరినాడు. అడవికి బయలుదేరి వేటాడడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా అతను వేటాడడానికి ఏ పశువు అతనికి కనబడట్లేదు. వేటాడడానికి కనబడనటువంటి ఆ యొక్క పశువుల గురించి వెతుకుతూ ఉన్నాడు. ఏమైనా దొరుకుతుందేమో, ఎక్కడైనా దొరుకుతుందేమో అనేటువంటి రీతిగా చాలా ప్రయాసపడుతూ ఉన్నాడు. ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాలం వరకు ప్రయాసపడుతూనే ఉన్నాడు. కానీ అతనికి ఏ వేట కూడా దొరకలేదు, ఏ పశువు కూడా కనపడలేదు, ఏ జంతువు కూడా కనపడలేదు. నిరాశతో ఉన్నాడు, కూర్చున్నాడు. ప్రక్క నుంచి ఒక స్వరం వినపడింది. ఏం స్వరం వినపడింది అంటే, నువ్వు వేటాడడానికి వచ్చావు కదా, నీకేమీ దొరకలేదు కదా, అయితే ఒక పని చెయ్యి, నేను నీకు ఒకటి చూపిస్తాను, నీకు వేట చూపిస్తాను, నువ్వు వేటాడు అని చెప్తూ ఉంది. ఎవరు? ఒక ముసలి గ్రద్ద. ఏ గ్రద్ద? ముసలి గ్రద్ద. అది ఎగర లేకుండా ఉన్నది. అందుకే కింద ఒక రాతిగా నిలబడి ఆయనతో మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉంది? ఇదిగో ఆ పైన తిరుగుతుంది ఆ గ్రద్ద, దాన్ని కిందికి పిలుస్తారు. కొంచెమైనా కిందికి దిగింది. ఆ తిరుగుతున్న ఆ యొక్క గ్రద్దని నువ్వు ఏం చేస్తావంటే వేటాడు, వేటాడి చంపి తీసుకొని వెళ్ళు. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద గ్రద్ద, చాలా పెద్దది, యవ్వన కాలంలో ఉంది, పైకి ఎగురుతా ఉంది, మంచి బలం గలది, పుష్టి గలది, దాన్ని తీసుకొని వెళ్తే నీ కుటుంబం అంతా తినొచ్చు అని చెప్పి ఈ వేటగాడితో ఈ ముసలి గ్రద్ద మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో అయితే ఆయన అన్నాడు, నేను అంత పైకి నేను బాణం వేయాలంటే నాకు 4 ఈకలు కావాలి అన్నాడు. ఏమన్నాడు? 4 ఈకలు కావాలి.
ఇది ఎగురుతుంది, ఎగరగలదు, కానీ పైకి ఎగరలేకపోతూ ఉంది. ఒక 2 అంతస్తుల 3 అంతస్తుల ఎత్తుకు మాత్రమే ఎగరగలుగుతూ ఉంది. బలము చాలట్ల. అదేమో యవ్వన కాలంలో ఉంది, పైన ఆకాశంలో ఎగురుతుంది. అయితే ఈ గ్రంథాన్ని ముసలి గ్రంథం అంటుంది, 4 ఏం కర్మ, ఇదిగో 2 రెక్కలు చాపాను, నీకు ఎన్ని కావాల్సిన తీసుకోవడం లేదు, నాకు 4 చాలు అన్నాడు. 4 ఈగలు పీకాడు, ఆ బాణంకి వెనకాల బాగా బంధించాడు. అలా ఈడిచి దాన్ని లాగి కొట్టాడు. కొడితే అది కొంత దూరం వరకే వెళ్ళింది. ఇప్పుడు అన్నాడు 4 సరిపోవట్లేదు, 8 కావాలా అన్నాడు. మరలా కొట్టాడు, దానికి రీచ్ అవ్వలేదు అని అన్నాడు. ఇది సరిపోవట్లేదు, కనీసం ఇప్పుడైతే 18 అన్నా కావాలా, 16 అన్నా కావాలా అన్నాడు. అలాగా దాని దగ్గర ఈగ తీసుకున్నాడు, మరలా కొట్టాడు. కొంచెం అయితే పైకి వెళ్తుంది అనేసి ఒక 20 ఈకలు అయితే సరిపోతాయి అనుకుంటా అని ఆ 20 ఈకలు తీసుకున్నాడు. దాన్ని పైకి లాగి కొట్టాడు, దాని దగ్గర దాకా వెళ్ళింది, కానీ దాన్ని తాకలేకపోయింది. అప్పుడు అన్నాడు, ఇంకా సరిపోవట్లేదు, లాస్ట్ ద ఫైనల్, ఇంకొన్ని నాకు ఒక 30 ఇవ్వు సరిపోతుందని అన్నాడు. ఇక్కడ తిరిగి చూసారు కదా, దాని లోపల ఈకలేమి లేవు, అన్నీ అయిపోయాయి. అది బోడిగా మారిపోయింది. దాని రెక్కల్లో ఉన్న ఈకలన్నీ పోయాయి. ఈకలు ఉంటేనే తప్ప దాని రెక్కలకి ఆ యొక్క పైకి ఎగరగలదు. ఇప్పుడు ఇది బోడిగా మారిపోయింది, దిగంబరిగా మారిపోయింది. దాని శరీరంలో ఈకలు లేవు, దాని రెక్కల్లో ఈకలు లేవు. అప్పుడు అన్నాడు, మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేసేది ఏముంది అని దాని గొంతు పట్టుకున్నాడు. అప్పుడు అది అడిగింది, ఈయన అడిగాడు, దాన్ని ఎందుకు కొట్టమన్నా చెప్పు అసలు అన్నాడు. అని అంటే ఇది చెప్పింది ముసలి కథ అంటుంది, ఇదిగో అప్పుడప్పుడు పైకి ఎగురుతా, అది పైకి ఎగురుతా ఉంటే నాకు అస్సలు మంచిగా అనిపించట్లేదు. అది పైన ఆకాశంలో తిరుగుతుంటే ఒకప్పుడు నేను తిరిగేవాడిని, చాలా గొప్పగా తిరిగేవాడిని, విన్యాసాలు చేసేవాడిని. ఎంత బాగా నేను విన్యాసం చేస్తే అందరు నన్ను చూసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు అందరు. అందు గురించే వాళ్ళు చూస్తే నాకు అస్సలు మంచిగా అనిపించట్లేదు. వాళ్ళు విన్యాసం చేస్తుంటే నేను క్రింద ఉండి వాడిని చూడాల్సి వస్తుంది. ఎవరైనా చూస్తే నన్నే చూడాలి తప్ప వాడిని చూడకూడదు. అసూయ ఉంది, కొల్లు ఉంది, కుట్రతో ఏం చేశాడు, వాని మీద వాడిని చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆ వేటగాడు అన్నాడు, ఆ గొంతును అలా పట్టుకొని ఒక పిసికేశాడు, అంతే. వెనకాల బ్యాగ్లు వేసుకున్నాడు, ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. నీలో ఏదైనా అలాంటి అసూయ గాని, ఈర్ష్య గాని, ద్వేషం గాని, కక్ష గాని, క్రోధం గాని, కోపం గాని ఏదైనా నీలో ఉన్నట్లయితే ఇప్పుడే తీసేసుకో. ఆయన శరీరంలో పాల్గొనక ముందు ఎదుటి వారిని చూసి వారిలాగా ఉండాలనుకోవడము, లేకపోతే నన్నే చూడాలనుకోవడము, లేకపోతే నన్నే అందరు గమనించాలనుకోవడము, నీ జీవితంలో నీ దినాలు గడిచిపోయాయి. నువ్వు ముసలివాడి అయిపోయావు, ముసలిదాన్ని అయిపోయావు. అయినా నిన్నే చూడాలని నీ కోరిక సరైనది కాదు. కాబట్టి యవ్వన కాలంలో ఉన్నటువంటి ఆ గ్రద్ద పైన తిరుగుతూ ఉంటే, అది విన్యాసం చేస్తూ ఉంటే ఇది ఓర్వలేకపోయింది, తట్టుకోలేకపోయింది, సహించలేకపోయింది. ఇవన్నీ కూడా మానవునిలో కనబడుతూ ఉన్నాయి. ఇలాంటివి ఏమైనా నీలో ఉన్నట్లయితే, ఈ పెట్టుకొని నువ్వు బలలో పాల్గొనడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆ బల్ల ఎంత మాత్రము నీకు పనిచేయదు. కాకపోగా అయోగ్యముగా ఎవరైనా దానిలో నుంచి ముట్టినట్లయితే, త్రాగినట్లయితే వాడు, వాక్యం అంటుంది, వాడు ఏమైందంట, దేవుడు వాక్యం చూస్తున్నారు. చూద్దాం ఒక మాట, ఆ మాటను మనం చూసిన తర్వాత మనం ముందుకు సాగుతాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఏమంటున్నాడంట? కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినును లేక పాత్రను త్రాగును, వాడు ఏమైపోతాడంట? ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి. మొదటిగా అపరాధి అవుతాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా ఏమవుతాడు? అపరాధి అనగా నువ్వు నేరస్తుడు అవుతావు.
నా విషయాన్ని జ్ఞాపకం చేసుకో. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభువు శరీరం అని చూసారా, ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. ఇది మనకు అర్థం కావట్లేదు. అయోగ్యంగా నువ్వు బలలో పాల్గొంటే మొదటగా అపరాధివి, నేరస్తురాలివి అనగా తెలిసి తప్పు చేస్తే నువ్వు నేరస్తురాలివి. ఇలానే తీసుకోవద్దు. సినిమాలు చూసి లేకపోతే లోకానుసారంగా బూతులు మాట్లాడి, లోకానుసారమైన పద్ధతులు ఆచరించి, లోకానుసారమైన ఆచరించి, లోకానుసారమైన క్రియల్లో నువ్వు జీవిస్తూ, లోకానుసారమైన పద్ధతుల్లో జీవిస్తూ, మా పాలోళ్ళంటూ, మా ఊరోళ్ళంటూ, మా చుట్టాలంటూ, మా బంధువులంటూ వాళ్ళలాగా నువ్వు ప్రవర్తిస్తే, వాళ్ళలాగా నువ్వు నీ యొక్క జీవితాన్ని వాళ్ళకు అనుగుణంగా నువ్వు బ్రతికితే, ప్రేమ దేవుని బిడ్డ, మొదటిగా నువ్వు అపరాధివి, అపవాది సంబంధుడివి. ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఆఖరి ఏమన్నాడమ్మా? ఇందువలన మీలో ఏమైతున్నారు? అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా మంది నిద్రిస్తూ ఉన్నారని వాక్యము సెలవిస్తా ఉంది. ఆమేన్. నా ప్రియ దైవజనమా, దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం, చూస్తూ ఉన్నాం. నీ జీవితం దేవునికి ప్రియమైనదిగా ఉండాలి. నీ జీవితం దేవునికి యోగ్యమైనదిగా ఉండాలి. యోగ్యమైనదిగా ఉన్నదా లేదా? కోపంలో మాట్లాడేస్తావు, కోపంలో రకరకాలుగా తిట్టేస్తావు. వాక్యం అంటుంది, మాట వినకపోతే, మాటకు లోపడకపోతే, మాటకు నువ్వు విధేయత చూపించకపోతేనే పాపం అని వాక్యం అంటుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటుంది. మాట వినకపోవడమే పాపం అంటుంది. అలాంటి పాపములను ఈ లోకంలో రోజుకి ఎన్నిసార్లు చేస్తున్నావు? దానికి తగినటువంటి రీతిగా నీ రక్షణ వస్త్రాన్ని, నీ హృదయాన్ని, నీ మనస్సును నీవు కడుక్కుంటున్నావా? నిజంగా నువ్వు ఆ రీతిగా జీవిస్తూ ఉన్నావా? నిజంగా నువ్వు ఆ రీతిగా బ్రతుకుతూ ఉన్నావా? నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితం ప్రభువును గురించి నువ్వు ఎలా చూపించగలుగుతావు? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీ ప్రతిబింబము లోకానికి కనబడాలి. నిన్ను చూస్తే అద్దము చూసినట్టుగా కనబడాలి. నిన్ను చూస్తే వారు నిన్ను అద్దంలో చూసుకున్నట్టుగా వారి యొక్క తప్పులు, పాపాలు, రోగులు, ఆ యొక్క లోకానుసారమైన క్రియలన్నీ కూడా కనబడే విధంగా నీ ఆత్మీయ జీవితం ఉండాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికలు మనం పొందుకుంటూ ఉన్నాం. ఆమేన్. నా ప్రియ దైవజనమా, నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకోవాలని వాక్యము ద్వారా వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తా ఉంది. ఈ హెచ్చరిక కేవలం బలలో పాల్గొనడానికి మాత్రమే. నువ్వు ఆ విషయాన్ని గమనించు. ఒకవేళ ఇప్పటికి కూడా ఇంకా నీలో ఏమైనా ఇట్లాంటివి ఉన్నట్లయితే, ఆ ముసలికంత ఎంత అసూయతో, ఎంత ఈర్ష్యతో, ఎంత ద్వేషంతో, ఎంత కక్షతో చంపడానికి ప్రయత్నం చేసింది. వేటగాన్ని ఆధారం చేసుకొని చంపడానికి ప్రయత్నం చేసింది. కానీ ఏమైపోయింది? తుదకు అదే చావుకు బలైపోయింది. అనగా మనం ఎదుటి వారిని హాని చేయాలనుకున్నా, ఎదుటి వారిని మోసం చేయాలనుకున్నా, ఎదుటి వారిని పాడు చేయాలనుకున్నా మనమే పాడవుతాం. నువ్వు ఏ కొలత కొలుస్తున్నావో అదే కొలతతో నువ్వు కొలవబడతావు అన్న సంగతిని నువ్వు గమనించాలి. నువ్వు ఏం విత్తుతున్నావు? జామ విత్తనం విత్తితే ఏం రావాలి? మామిడికాయ రావాలి. మామిడి విత్తనం విత్తితే ఏం రావాలి? దానిమ్మ పండు రావాలి. దానిమ్మ విత్తనం విత్తితే ఏం రావాలి? సపోటా రావాలి. సపోటా విత్తనం విత్తితే ఏం రావాలి? అంజూరం రావాలి. అంతేనా? మరేం రావాలి? జామ విత్తనం విత్తితే, సపోటా విత్తితే
దానిమ్మ పండు విత్తితే మామిడికాయ విత్తనం విత్తితే అదే రావాలి. మరి ఏమొస్తున్నాయి? హల్లెలూయా. అది రాలేదనుకో నువ్వు విశ్వాసివి కాదు, నువ్వు పిశాసివే. నువ్వు విశ్వాసివి కాదు, నీలో పిశాసి పనిచేస్తా ఉంది, అపవాది పనిచేస్తా ఉంది, అపవాది క్రియలు పనిచేస్తూ ఉన్నాయి, అపవాదికి సంబంధమైనటువంటి ఆ యొక్క పనులలో పనిచేస్తూ ఉన్నాయి, ఆలోచన తలంపులు పనిచేస్తున్నాయి. మన మనసులో ఆలోచన తలంపులో ఎదుటి వారిని పాడు చేయాలనేటువంటి అది సాతాని క్రియలు తప్ప మనుషు యొక్క దేవుని యొక్క క్రియలు ఎంత మాత్రము, ఆత్మీయ క్రియలు ఎంత మాత్రము కానే కాదు. ప్రార్థన చేస్తాం మనం, ఎంత చక్కటి ప్రార్థన చేస్తామంటే ఎదుటి వారు కూడా మెస్మరైజ్ అయిపోయేటువంటి ప్రార్థన చేస్తాం. కానీ నీ లోపల ఏముంది? లోపల కుళ్ళు, కుట్ర, మోసం, అబద్ధం అనే కంపు నీలో కొడుతా ఉంది. ఆ యొక్క కంపెనీలో ఏర్పాటు చేస్తా ఉంది. ఎంత భయంకరం, ఎంత ఘోరమైన విషయం ఇది. మనలో ఉండి మనం బలలో పాల్గొనగలమా? బలలో ఎంత మాత్రం పాల్గొనలేదు. మనం చేసేది కూడా అదే పని. ఈ రోజు మన జీవితంలో మనం ఏం చేయాలి? ఎదుటివాని కంటిలో ధూళం పెడుతూ ఉన్నాం, నీ బడిలో నడుచబడుతున్నాం, నీ కంటిలో ఉన్న ధూళాన్ని మాత్రము చూడట్లా. ఆమేన్. నా ప్రియ దైవ సంగమా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ రోజు నీ మనస్సు, నీ హృదయము ఏ రీతిగా ఉన్నదో ఒక్కసారి పరిశీలన చేసుకోమని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తా ఉంది. మొదటిగా నువ్వు ఏమవుతున్నావు? అపరాధి అవుతున్నావు. రెండోది ఏమవుతున్నావు? వ్యాధులు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, బలహీనలు అవుతున్నారు, చచ్చిపోతున్నారు. చచ్చిపోవడం అంటే ఆ నిజమైన శరీరానుసారంగా చచ్చిపోవడం కాదు, ఆత్మానుసారంగా చచ్చిపోవడం. అనగా వాక్యం చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా, గుడికి వెళ్ళకుండా, ప్రార్థనలకు వెళ్ళకుండా, కూటాలకు వెళ్ళకుండా, యూత్ మీటింగ్ లకు వెళ్ళకుండా, ఉమెన్స్ ఫెలోషిప్ వెళ్ళకుండా, కాలేజ్ మీటింగ్ వెళ్ళకుండా, ఎక్కడైనా బహిరంగ జరిగిన వెళ్ళకుండా, నువ్వు ప్రార్థన చేసుకోకుండా, నీ ఇంటిలో ప్రార్థన లేక, వ్యక్తిగత ప్రార్థన లేక, కుటుంబ ప్రార్థన లేకుండా అన్నిటినీ భూతం మూసేసి షెటర్ వేసేసి చచ్చిపోయావు. ఇప్పుడేమవుతుంటున్నావు? ఏం అవసరం లేదంటున్నావు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నావు. చేయకుండా ఉండడం వల్ల నేను ఏమి చెయ్యలేకపోతున్నా అని చెప్తూ ఉన్నావు. ఒక గడి అయినా దేవుని మందిరంలో కూర్చోలేని నీవు నరకంలో ఎలా ఉంటావు? అక్కడ వేసి ఉంటాయా? నీకేమన్నా సపరేట్ గా ఉంటాయా? ఇక్కడ దేవుని మందిరంలో ఒక గడియ, ఒక గంట, ఒక 2 గంటలు ఉడకపోతలో కూర్చోలేని నీవు, నీ కొరకు నా యేసయ్య, నీ కొరకు నా ప్రభువు, నీ కొరకు నా రక్షకుడైనటువంటి ఆ ప్రభువు క్రీస్తు అభిషేక్తుడు ఆయన ఎండలో శిలువ పైన 3 మేలు కొట్టబడి, ముందర పెట్టబడి, ఆయన పైన వంగి లాగివేయబడి వేలాడదీయబడినాడు. ఎందుకో తెలుసా? వదకు తేబడిన గొర్రె పిల్ల ఆయన, వదకు తేబడిన గొర్రె పిల్లగానే ఆయన నీ కొరకు వేలాడదీయబడ్డాడు. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ,
హల్లెలూయా. నోరు తెరవకుండగా ఆయన వేలాడదీయబడ్డాడు. ఎందుకు? ఎవరి కోసము? నీ కోసమే, నా కోసమే, మన కోసమే. ఆమేన్. హల్లెలూయా. దేవుని మందిరంలో మనము ఒక 2 గంటలు ఆయన ఆరాధించలేని పరిస్థితిలో ఉన్నాం. మన గురించి ఏంటి అని అంటే వేడి, ఏంటి అని అంటే చూద్దాంలే, పాటలు అయినాక వెళ్దాం, కీర్తనలకు వెళ్దాం, సాక్ష్యానికి వెళ్దాం. మనం చేసేదేముంది? మనం సాక్ష్యం చెప్పేది పెట్టేది ఉందా? ఆరాధన అయిపోయినాక వెళ్దాం, ఆరాధన మనం చేసేది ఉందా, పెట్టేది ఉందా? మన క్రైస్తవ విశ్వాస జీవితం ఎంత దిగజారిపోయిందని అంటే, గుర్రం కాస్త గాడిద, గాడిద కాస్త గుర్రం కావాలి, కానీ గుర్రం కాస్త గాడిద కాకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఏం కాకూడదు? చెప్పండి, మీ నోటితో చెప్పండి. ఇదేంటి? గట్టి చెప్పండి, గట్టిగా. ఏం కాకూడదు? అది మీ జ్ఞాపకం ఉండాలని చెప్తున్నా. ఆ విషయాన్ని గమనించాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రతిరోజు దినము దేవుని సన్నిధిలో నువ్వు ఎదగాలి. ఏం కావాలి? దినము ఎదగాలి. ఫస్ట్ టైం మన ఉద్యోగం జాయిన్ అవుతాం, మన జీతం ఎంత? 5,000. సంవత్సరం కాగానే అయ్యా జీతం పెంచవా అడుగుతాం. మనకి మనం అడుగుతాం. 2,000 పెంచుతాడు, 7,000 అయింది. ఇంకో సంవత్సరం 9,000 అయింది. 10,000 చేయ రౌండ్ ఫిగర్ అని అంటాం. మనమే సర్లే పోన్లే పాపం అనేసి 10,000 చేస్తాం. అందులో ఎదుగుతున్నాం. అందులో ఎదగడానికి ఎంత తాపత్రయపడతామో. అయ్యా అయ్యా గరిబోలమయ్యా, పేదదానయ్యా అడుగుతాం. ఖచ్చితంగా అడిగి రౌండ్ ఫిగర్ చేసుకుంటాం. చేసుకుని దాంట్లో అభివృద్ధి చెందుతున్నాం. మరి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందవా? ప్రాంతంలో అభివృద్ధి చెందవా? మొదట్లో స్తోత్రం ప్రభువా, నాయన 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 నీకు వందనాలు ప్రభువా, నాకు ఎంత ప్రార్థన తండ్రి, ఆయన ప్రభు మా కుటుంబాన్ని దేవ ప్రభు జ్ఞాపకం చేసుకో తండ్రి, ఆమేన్ అని అంటాం. స్టార్టింగ్ ప్రేయర్. ఎదగాలిగా, ఎదగాలన్నా ఉందా? వారం రోజుల కన్నా ఎదగాలి. మంచి ప్రార్థన చేసేటువంటి బిడ్డగా ఎదగాలి. వాక్యం చదివి మొదటిగా ఒక హాఫ్ చాప్టర్ లేకపోతే ఒక 4-5 వర్షాలు చదవడానికి ప్రయత్నం చేసి, ఆ తర్వాత ఫుల్ చాప్టర్ చదివి, ఆ తర్వాత 2 చాప్టర్లు చదివి, ఆ తర్వాత 3 చాప్టర్లు చదివి, ఆ తర్వాత ప్రతిరోజు అలాగే ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళినటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాల్సినటువంటి నువ్వు ఎలా ఉంటున్నావు అంటే నిర్లక్ష్యముగా, అలక్ష్యముగా వెళ్దాంలే. హల్లెలూయా. వాక్యం సెలవిస్తాను, నువ్వు ఎంత లేట్ చేస్తున్నావో అంతగా నీ జీవితంలో నువ్వు లేట్ అవుతున్నావు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నువ్వెంత త్వరగా దేవుని సన్నిధిలో కనబడాలని నువ్వు దేవుని సన్నిధిలో ఉత్సాహంతో, జీవము కలిగి వస్తావో, ఎంతగా దేవుని సన్నిధిలో నువ్వు ఉల్లాసముతో వస్తావో, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఎంత మెల్లగా వస్తావు. నేను 2-3 సోదరులను చూసిన, బైబిల్ పట్టుకుంటారు. ఎంత స్లోగా అంటే పెళ్లి పిల్లోడు నడవదేమో అంత మెల్లగా. హల్లెలూయా. నేను దినాన మాట్లాడుకుంటున్నాం ఇంట్లో. ఒక మంచి అమ్మాయి, చక్కగా ఉంది అమ్మాయి, బాగా చదువుకుంది, మంచి ఉద్యోగం, పెద్ద ఉద్యోగం. కానీ ఎవరిని ప్రేమించిందో తెలుసా? వాళ్ళు నచ్చారంట. దాన్ని ఏం చేస్తాం, వాళ్ళ టేస్ట్ అట్లా ఉంది. మరి ఊక్కునే వాళ్ళు నచ్చారంట. మరి ఏం నచ్చాడు వాడు? పాన్ పరాగో లోపల ఏందో లోపల ఎప్పుడు నమ్ముతూనే ఉంటాడు, ఉంచుతూనే ఉంటాడు, నమ్మేస్తూనే ఉంటాడు. ఆడ ఇళ్ళల్లో కూడా ఛాయ్ తాగుతూనే ఉంటాడు. అంటే వాళ్ళు మనుషులు కాదు నేను చెప్పేది. నీ చదువేంది, నువ్వేంది, నీ బ్రతికేంది, మీ అమ్మ నాయన ఏంది, మీ ఫ్యామిలీ ఏంది, నువ్వు చేస్తున్న పని ఏంది?
హల్లెలూయా. పాపము ఆఖరికి అట్లా చేసుకుంది, కానీ చుట్టాలందరూ కూడా ఏం చేస్తుంటే ఏదో చెప్పారు, కానీ తర్వాత తెలిసింది మీరు ఊపుతారన్న సంగతి వాళ్ళు కూడా కనపడ్డాడు. ఇంటికి అల్లుడైనప్పుడు వాళ్ళు కనబడతారుగా, కనబడ్డారు వాడు మీద కనబడ్డాడు, ఊపుకుంటా కనబడ్డాడు. పరేషాన్ వాళ్ళు, ఏమైంది ఇట్లా అయిపోయింది అనేసి. ఐఏఎస్ ఆఫీసర్ ఏమైపోయాడంటే ఇలా చూస్తే రోడ్డు ఊపుతున్నారు. బాగా చదువుకున్న అమ్మాయి, పెద్ద కుటుంబంలో ఉన్న అమ్మాయి. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తుంటున్నాం. మన జీవితంలో నువ్వు ఎదిగాలి, అన్నిట్లో ఎదిగాలి. వాక్యం సెలవిస్తుంది, మొదటిగా నువ్వు నేరస్తుడివి, ఆ తర్వాత బలహీనుడివి, ఆ తర్వాత రోగివి, ఆ తర్వాత ఆత్మీయంగా చనిపోవడం. ఇది నీ పరిస్థితి. వాక్యంలోకి వెళ్దామా? ఆమేన్, హల్లెలూయా. వాక్యం చూద్దాం. 2వ కొరింథీ రాసిన పత్రిక. అమ్మయ్య, నేను టైంకి వచ్చేసిన, నేను అయిపోయింది అనుకున్నా. హల్లెలూయా. 5వ అధ్యాయం 21వ వచనం. నేను అనుకున్న వాక్యం స్టార్ట్ ఎంతసేపు అయింది అనుకున్నా. అమ్మో, ఐ మీన్ టైం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమించి మా పరమ తండ్రి, నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. ఈ వాక్యం ద్వారా మీరు మాతో సూటిగా స్పష్టంగా నాతో మాతో మీరు వేదికగా కలిగిన స్వరం చేత మాట్లాడబడి వెళ్ళుకుంటున్నా. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనస్సును అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావితంగా చేసుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వెళ్ళుకుంటున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు చదువుదాం. ఎందుకనగా మీరందరూ నన్ను చూడండి, అమ్మను చదువు. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేసి మనము దేవుని నీతిగా ఉండాలని, మనము దేవుని నీతిమంతులుగా ఉండాలని, మనం ఈ లోకంలో నీతిమంతులుగా ఉండడానికి, నీతిమంతులుగా జీవించడానికి, నీతిమంతులు అవడానికి ఆయన పాపము లేని వారి పైన పాపమును మోపి, దోషం లేని వారి పైన దోషమును మోపి, నేరము లేని వారి పైన నేరము మోపి, అపరాధం లేని వారి పైన అపరాధమును మోపి, ఏ పాపము లేని వారి పైన పాపమును మోపి ఏం చేశాడు? ఆయనని అప్పగించినట్టుగా చూస్తున్నాం. ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకున్నా, నా పాలి దైవమా, నా పాపములకు రాకి పాటలు నందినావా. ఈ పాటలు ఆయన పొందినాడు. నువ్వు పొందాల్సిన పాటలన్నీ కూడా ఆయన పొందినాడు. ఇది విషయం. ఏ పాపం ఎరగని యో పావనుండా అనగా పవిత్రుడా అని అర్థం. నా పాపములకు నీవు పాపముగా మార్చబడ్డావు అని వాక్యం చెబుతుంది. కనుక ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఏ పాపము లేనటువంటి వాడు పాపిగా మార్చబడ్డానికి గల కారణం నువ్వు నేనే. ఎందుకంటే నువ్వు నేను మన మొదలు ఎక్కడున్నామంట? పాపములో ఉన్నాం. ఆ పాపము తీసివేయడానికి, పాపము నుండి విముక్తి కలగ చేయడానికి, పాపము నుండి విమోచన కలగ చేయడానికి ఆయన పాపిగా మారినట్లు దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. రెండు మాట చూడండి ఒకసారి. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2:24. ఫస్ట్ పీటర్. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఎంత చక్కటి మాట.
మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనకి ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుచూ ఉన్నదన్నట్టుగా వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై ఆయన ఏమయ్యాడు? జీవమై ఉన్నాడు. నీతి విషయమై ఆ విషయం గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియ దైవజనమా, దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నీ జీవితంలో నువ్వు ఎలాంటి స్థితిలో, ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీ కొరకు చనిపోవడం గల కారణం ఒకే ఒకటి ఏంటంటే నువ్వు పాపంలో ఉండకూడదని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం ఏ రీతిగా ఉంది? నీ జీవితం ఏ రీతిగా ఉంది? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలని పరిశోధించుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాం. మనం ఎప్పుడు ఆలోచించినా, ఎప్పుడు మనం తలంచినా ఏం ఆలోచిస్తాం? మనము నాకు కష్టాలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, నాకు వేదనలు ఉన్నాయి, నాకు నష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, లేకపోతే అప్పులు ఉన్నాయి. వీటి గురించి మనం ఆలోచన చేస్తుంటాం. వీటిలోనే మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం. మీకు విషయం చెప్పాలని ఆశపడుతున్నాం. 220 గ్రాములు అనుకుందాం కాసేపు. ఇదే ఈ 250 గ్రాములు అనగా పావు కిలో బాట్ తెలుసు కదా, పావు కిలో బాట్ ఇనుపది. అది గమనించాలి. ఒక 200 ఆ యొక్క ఇనుముని 500 డిగ్రీ సెంటిగ్రేడ్ లో దాన్ని కాలిస్తే ఏమవుతుందంట? దాన్ని కాల్చినప్పుడు జరిగేది ఏంటిది అని ఒకసారి గమనించి మనం చూసినప్పుడు ఈ గుర్రాలు కింద బాటం ఆ యొక్క అడుగు భాగన ఇనుపై చేస్తారు కదా, అవి తయారవుతాయి. ఒక 20-30 ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇదే ఇనుమని 250 గ్రాముల ఇనుమని 1000 డిగ్రీల సెల్సియస్ లో లేకపోతే సెంటిగ్రేడ్ లో కాలిస్తే 15,000 గుండు సూదులు వస్తాయి. 15,000 రూపాయలు మనకు వస్తాయి. ఇక్కడ పైన మనం చూసినప్పుడు 500 వస్తున్నాయి. ఆ యొక్క 10 అవుతాయి. ఆ 10కి 500 మాత్రమే నీకు డబ్బులు వస్తాయి. ఇక్కడ ఇది 1000 డిగ్రీల సెంటిగ్రేడ్ లో కాలిస్తే దానిలో నుంచి మనము గుండు సూదు తయారు చేస్తే ఆ గుండు సూదుల విలువ ఏంటంటే 15,000. ఒకవేళ నువ్వు దీన్ని ఇంకా కాల్చి 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ లో కాలిస్తే 1,50,000 రూపాయలకి ఏమొస్తాయంట? షేవింగ్ బ్లేడ్స్ తయారు చేయొచ్చు. అదే ముద్దలో, అదే పావు కిలో బాట్లో దాన్ని 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ లో కాల్చి చేస్తే, షేవింగ్ చేసుకునే బ్లేడ్లు తయారు చేస్తే నీకు 1,50,000 ఇన్కమ్ వస్తుందంట. ఇదే బాటిని ఇంకా 3,000 డిగ్రీల సెంటిగ్రేడ్ లో కాల్చి దాన్ని ఇంకా నువ్వు చేస్తే ఆ ఏరోప్లేన్ ఉంది కదా, ఏరోప్లేన్ ఇంజిన్ లో సమకూర్చే చిన్న స్ప్రింగ్స్ ఉంటాయి. ఆ స్ప్రింగ్స్ తయారు చేస్తారు. ఆ స్ప్రింగ్స్ తయారు చేస్తే దాని విలువ ఏంటో తెలుసా అండి? 1,50,000. ఎన్ని స్టేజెస్ వచ్చాయి? 500, తర్వాత 1000, ఆ తర్వాత 2000, ఆ తర్వాత 3,000 డిగ్రీల సెంటిగ్రేడ్ తో కాలిస్తే మొదటిదేమో 500 వచ్చింది, రెండోదేమో 15,000 వచ్చింది, మూడోదేమో ఎంత వచ్చింది? 1,50,000. నాలుగోదిగా మనం చూసినప్పుడు 1 కోటి రూపాయలు ఏరోప్లేన్ కి సంబంధించినటువంటి ఆ స్ప్రింగ్స్ తయారవుతాయి. అంత కాలిస్తే నువ్వెంత కాల్చబడితే అంత బలమైన విశ్వాసంగా మారాలి. నువ్వెంత కాలిస్తే అంత బలమైనటువంటి ప్రార్థన పరులుగా మారాలి. నువ్వెంత కాల్చబడితే అంత బలమైన విశ్వాసంగా, ప్రార్థన పరులుగా, ఆత్మీయులుగా మారాలి. వాక్యంలో, ప్రార్థనలో, దేవునిలో, సన్నిధిలో, సంఘంలో, సహవాసంలో
నీ విలువ పెరగాలి తప్ప విలువ తగ్గిపోకుండా నా ప్రేమ దైవజన వాక్యం శ్రమిస్తున్న మాట మనం చూస్తున్నాం. నీ జీవితంలో 250 గ్రాముల ఇనుమును కాలుస్తే, పావుకిల బాటలు కాలిస్తే వచ్చే మొదటిది 500 సెంటీగ్రేడ్ తో కాలిస్తే ప్రేమ దేవుడానికి వచ్చేది విలువ అయితే తెలుసా 5,000 మాత్రమే. తర్వాత వచ్చిన దాంట్లో మనం చూస్తే 1000 సెంటీగ్రేడ్ కాలిస్తే నీ జీవితం ఏమైపోతుంది 50,000గా మారుతున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. 15,000గా నీకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత 2,000 సెంటీగ్రేడ్లో కాలిస్తే నీ జీవితం ఏమైతుంది వచ్చిన అంటే 1,50,000 పెరిగింది. 3,000 సెంటీగ్రేడ్తో కాలిస్తే కోటి రూపాయల విలువగా మారిపోయినట్టుగా దేవుడు వాక్యం సెలవిస్తుంది. నువ్వు అనుకుంటున్నావు నాకెందుకు కష్టం, ఎందుకో తెలుసా, నువ్వు ఇంకా 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 బలపడడానికి, నువ్వు ఇంకా 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 దేవుని సన్నిధిలో ఎదగడానికి, ఇంకా ఇంకా రాబోదడానికి, యుద్ధ నైపుణ్యం పెరగడానికి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కనుకనే వాక్యం సెలవిస్తున్న మాట మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం వాక్యం సెలవిస్తున్న మాట పరిపూర్ణంగా సంపూర్ణంగా మారాలి. కాల్చబడితేనే తప్ప నువ్వు మారు, కాల్చబడితేనే తప్ప నువ్వు నీలో మార్పు రాదు. నీలో మార్పు రావాలంటే మారిపోయిన బిడ్డ ఎలా ఉండదు తెలుసా? మన దగ్గర మన స్త్రీలు కూడా మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? స్త్రీ అంటే ఎలా ఉండాలి? మృదువుగా, వినయముగా, విధేయతగా, భయముతో, భక్తితో, తగ్గింపుతో, సహనముతో, ఓర్పుతో, వినయముతో ఉండాలని మాట్లాడుకున్నాం. ఆమేన్, ఆమేన్. సిగ్గుపడుతూ ఉన్నటువంటి అమ్మాయి అయితే మంచి కనబడుతుందా, లేకపోతే హే దేఖలేండి అనేసి ఇట్లా పడితే బాగుంటుందా? అమ్మాయిని ఎవరు ఇష్టపడతారు? పొంగేసుకొని చక్కగా బుద్ధిగా చక్కగా ఒద్దికగా కనపడే అమ్మాయిని ఇష్టపడతారా అని అమ్మాయిని ఇష్టపడతారా? చెప్పండి, మీరే చెప్పండి. ఆమేన్. అమ్మాయి లాగానే ఉండాలి, అబ్బాయి లాగానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో కొంతమంది మగవాళ్ళని చూస్తున్నాం, బతుకుతున్నారు, బాసంతున్నారు, మాయరోగం పుట్టిందో. హల్లెలూయా. బయట పని చేసుకొని చక్కగా ఉద్యోగం చేసుకొచ్చి డబ్బులు తీసుకొని ఇంటికి రా, అంతవరకే నీ పని. సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను. మగవాడు లాగానే ఉండాలి, అమ్మాయి లాగానే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. వాక్యంలో మనకు ఆ రీతిగానే సెలవిస్తా ఉంది. అంతేగాని నువ్వు నీ జెండర్ మార్చుకునే విధంగా ఉండకూడదు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మగవాడి లాగానే ఉండాలి, అమ్మాయి లాగానే ఉండాలి. సిగ్గుపడుతూ ఉండాలి. సిగ్గుపడుతూ ఉండడం అంటే ఒకలాగా ఉండడం అని కాదు దాని అర్థం. బుద్ధిగా ఉండాలి, బుద్ధిగా ఉండాలి, మంచిగా ఉండాలి. అలా నువ్వు ఆమెను కొట్టడానికి వీల్లేదు. అలా నువ్వు వ్యతిరేకంగా మాట్లాడటము, ఎదురు మాట్లాడటం వీల్లేదు. ఇది వాక్యం చెప్తుంది. ఈ విషయాన్ని గమనించాలి. నువ్వు అలా చేస్తేనే, అలా ఉంటేనే మంచి జీవితం, అది నిజమైన జీవితం. ఒక స్త్రీ కూడా సుగుణాలు కలిగినటువంటి బిడ్డగా ఉండాలి, ఒక పురుషుడు సుగుణాలు కలిగిన బిడ్డగా ఉండాలి. ఆమేన్. వాక్యం సెలవిస్తా ఉంది. నేను పని చేస్తున్నా కాబట్టి ఇవన్నీ ఇంట్లో చెయ్యా, అది కానే కాదు, అది తప్పు. నువ్వు పని చేసుకో, ఏమైనా చేసుకో, నువ్వు ఇంట్లో నీ వంట పని, నీ ఇంటి పని నువ్వే చేయాలి. మగవాడు చేస్తే దానికి శోభాస్కరం కాదు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. వాక్యం ఆదిత్యాన్ని సెలవిస్తుంది. నేను వేరేది ఏం మాట్లాడట్లేదు, వేరేది ఏది కూడా మాట్లాడబోను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. నీ జీవితం దేవునికి ప్రియమైనదిగా ఉండాలి. అలాగే నువ్వు నీ భర్తకి, నీ భార్యకి నువ్వు ప్రియముగా ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అప్పుడప్పుడు హెల్ప్ చేయొచ్చు, మామూలుగా హెల్ప్ చేయొచ్చు, ప్రేమగా ఉండి హెల్ప్ చేసుకోవచ్చు, ఇష్టంగా ఉండి హెల్ప్ చేసుకోవచ్చు. ప్రేమగా ఉంటూ నవ్వుకుంటూ దగ్గర కూర్చొని సరసలాడుకుంటూ చేసుకుంటే తప్పేమీ లేదు దాంట్లో. కానీ జెండర్ మార్చుకునే విధంగా అహంకారముతో ఉన్నటువంటి మాటలతో ఉన్నట్లయితే మాత్రం చేంజ్ కావద్దు. ఇద్దరు ప్రేమగా ఉంటే బర్లింకరం ఏదైనా ఒప్పుకోవచ్చు, ఏదైనా తోముకోవచ్చు, ప్రాబ్లం లేదు. హల్లెలూయా. ఇష్టమైన జీవితం జీవించే దాంట్లో ఉండే ప్రేమ, అనురాగము
ఆ యొక్క సంతోషము, ఆనందము నువ్వు తోగుతా ఉండని అడుగుతాడు. ప్రాబ్లం ఏంటి? నవ్వుతా ఉండు అని పెడతా ఉంటాడు. దాంట్లో ఏముంది? ప్రాబ్లం ఏముంది? ఇష్టంగా చేసుకుంటే కష్టం లేదు. ఏమైనా అర్థం అంతేనా? అవునంటున్నాడు అయ్యా. హల్లెలూయా. అయ్యగారు అవునన్నారు కాబట్టి నేను కూడా అవునంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో సంతోషంగా ఉన్నారా? కుటుంబం సంతోషంగా ఉందా? నిజంగా చెప్పండి. భార్య భర్తలు సంతోషంగా ఉన్నారా? పిల్లలు సంతోషంగా ఉన్నారా? తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారా? అంటే దాని అర్థం పిల్లలు తల్లిదండ్రులతో సంతోషంగా ఉన్నారా? తల్లిదండ్రులు పిల్లలతో సంతోషంగా ఉన్నారా? భార్య భర్తకు, భర్త భార్యకు సంతోషం కలిగి ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంతోషకరమైన జీవితం కుటుంబంలో ఉండాలి. అది లేకపోతేనే మన జీవితంలో అల్లకల్లోలం, తుఫానే, సైక్లోన్. నువ్వు విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నువ్వు కాల్చబడితే అంత విలువగా మారుతావు. యూ హ్యావ్ ఎ వాల్యూ ఇన్ యువర్ లైఫ్. ఒకసారి పెళ్లి చేసుకున్నాక ఇక వారు విడిపోవడానికి ఉండదు. ఎంత కొట్లాడుకున్నా చేసుకున్నా విడిపోవడానికి మాత్రం కుదరదు. విడిపోవద్దు కూడా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. పిల్లలు సంతోషంగా ఉండాలంటే తల్లిదండ్రులు బాగుండాలి. కొడుకు బాగుండాలంటే, కొడుకు బాగుండాలంటే, కూతురు అల్లుడు బాగుండాలంటే రెండు దిక్కుల పెద్దలకు కరెక్ట్గా ఉండాలి. ఎందుకు మాట చెప్తున్నా? ఎందుకు వచ్చిందో తెలియదు, వచ్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏందో తెలుసా? అన్ని రిలేషన్స్ బాగుండాలి. అన్ని రిలేషన్స్ బాగుండాలి. ఏ రిలేషన్ బాగలేకపోయినా, ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లం వచ్చినా, నిన్న మా ఇంట్లో కరెంట్ పోయింది. ఓ చిన్న ప్రాబ్లం వెతికి పాపం 2 గంటలు వెతికినాడు ఎలక్ట్రీషియన్. ఆఖరికి ఒక్క దగ్గర దొరికి చిన్నది కరెంట్ మొత్తం పోయింది. మా ఇంట్లో కరెంటే లేదు. 5 గంటలు కరెంట్ లేదు మా ఇంట్లో. ఆ చిన్న పాయింట్ దొరకడానికి మొత్తం వెతకాల్సి వచ్చింది. మొదటి నుంచి ఆఖరి దాకా వెతకాల్సి వచ్చింది. లైన్ అంతా వెతకాల్సి వచ్చింది. ఫ్యూజ్ చూస్తున్నాము, ఆ మీటర్ చూస్తున్నాము, ఎక్కడెక్కడ చూడాలి అంతా చూసారు. ఒక చిన్న మిస్టేక్ ఇల్లు మొత్తం కరెంట్ పోయింది. అలాగే మీ ఇంట్లో, నీ కుటుంబంలో ఒక చిన్న మిస్టేక్ ఏమవుతుంది? కుటుంబం అంతా కూడా అసమాధానం అయిపోతుంది, నెమ్మది లేని జీవితం అయిపోతుంది, మనశ్శాంతి లేని జీవితం అయిపోతుంది, ఆనందం లేని జీవితం అయిపోతుంది, దుర్భరం అయిపోతుంది అన్న సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని వాక్యం సెలవిస్తా ఉంది, నీ కొరకే ఆయన పాపముగా మార్చబడ్డాడు. ఏం చెప్పబడ్డాడు? ఆయన పాపముగా మారినాడు. ఇక్కడ ఏమన్నా మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన పాపములు ఆయన మీద మోసుకున్నట్టుగా చూస్తున్నాం కదండి. మన పాపములు ఆయన మీద మోసుకున్నాడు కాబట్టి మనకి ఈ రోజున ఈ యొక్క ఆత్మీయ జీవితం దొరికింది, ఈ రక్షణ జీవితము దొరికింది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. నువ్వేమనాలి? పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలతో నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు
ఉన్న నిన్ను ఆయన పరిశుద్ధుడిగా చేస్తున్నాడు. ఆయన ప్రాణం మీద వేలాడదీయబడ్డాడు. నువ్వు కాదు వేలాడదీయబడలేదు. నువ్వు వేలాడదీయబడాల్సినటువంటి నిన్ను నీ స్థానంలో ఆయన వేలాడదీయబడ్డాడు. నీ స్థానంలో ఆయన ఆ శిలువను ఎక్కినాడు. నీ స్థానంలో ఆయన మేకులు కొట్టబడ్డాడు. నీ స్థానంలో ఆయన ముళ్ళ కింద పెట్టబడ్డాడు. నీ స్థానంలో ఆయన తన ప్రాణం అర్పించినాడు. ఈ రోజున లోకంలో పనికిరాని మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. 3 మేకులు, 1 ముళ్ళ కిరీటం తీసుకోలేడు. ఆయన దేవుడు ఎట్లా అయ్యాడంటే నన్ను రక్షించడానికి దేవుడు ఆయన 3 మేకులు కొట్టబడ్డాడు. నా స్థానంలో ఆయన ఉన్నాడు కాబట్టి నేను రక్షించబడ్డా. నా స్థానంలో ఆయన మేకులు కొట్టబడ్డాడు కాబట్టి నేను కాపాడబడ్డా. నా స్థానంలో ఆయన ముళ్ళ కింద పెట్టుకోబడ్డాడు కాబట్టి నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. లేకపోతే నేనేనాడో చనిపోయేవాడిని, రక్షణ లేకుండా చనిపోయేవాడిని. పాత నిబంధనలో ఉన్నటువంటి చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా పాతాళంలో ఎలాగైతే చెడలో వారు ఉంటున్నారో అలాగే నేను కూడా ఉండేవాడిని. సువార్త లేకుండా, రక్షణ లేకుండా, మానవాంశ లేకుండా, బాప్తిసం లేకుండా, యోగ్యమైన జీవితం లేకుండా, ప్రియమైన జీవితం లేకుండా, అని ఆలోచించే జీవితం లేకుండా, పరలోక రాజ్య వారసత్వం లేకుండా నేను కూడా ఈ లోకంలో జీవించేవాడిని. ఈ లోకంలో బ్రతికేవాడిని, చనిపోయేవాడిని. అంతవరకే కానీ నాకు పరలోకం అంటూ ఉండేది కాదు. నాకు నరకం మాత్రమే ప్రాప్తించేది. నరకంలో పడేవాడిని, నేను కాలేవాడిని. ఈ ఎండలో, ఈ మందిరంలో, ఈ ఎండాకాలంలో 1-2 గంటలు దేవుని మందిరంలో కూర్చోలేకపోతున్నాను. నాకు ఆ నరకంలో ఆ బాధని నేను ఎలా భరించగలిగేవాడిని. అందులో నుంచి దేవుడు రక్షించినాడు, నన్ను కాపాడినాడు. ఆ నరకంలో నుంచి పడిపోకుండా, లేక నరక పాత్రుడిని కాకుండా దేవుడు తన రక్షణను నాకు అనుగ్రహించడం ద్వారా ఆ పరలోకపు యొక్క స్వర్గ ద్వారాలను ప్రవేశించడానికి దేవుడు నాకు యోగ్యతను, అర్హతను నాకు ఆయన ప్రాప్తించినాడు. అందుకు ఆయన శిలువ పైన వేలాడదీయబడ్డాడు. ఆయన తీసుకోవడానికి రాలేదు, ఆయన కొట్టుకోవడానికి వచ్చాడు, వేలాడడానికే వచ్చాడు, ఎక్కడానికే వచ్చాడు, దిగడానికి రాలేదు. ఆయన ఎక్కితేనే కానీ నాకు మార్గం లేదు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేడు, పరలోక రాజ్యంలో చేర్చబడలేడు. ఆమేన్, హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. పరలోక రాజ్యము స్వతంత్రించబడడానికి గల కారణము ఎవరంటే నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు. గట్టిగా చూస్తున్నాం. అలాంటి ఆ గొప్ప ఆత్మీయ జీవితంలో దేవుడు నాకు అనుగ్రహించాడు. అంతే తప్ప ఈ రోజు దిగలేక కాదు. ఆయన ఎందుకెక్కాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎవరు ఎక్కించగల? దేవుడు అనుకుంటే ఆయన ఎవరైనా ఎక్కించగలరా పైకి? ఒక్క క్వశ్చన్, నా ప్రశ్న లోకానికి, ప్రపంచానికి, నా ప్రభువును నీలో ఎవరికైనా దమ్ముందా, ధైర్యం ఉందా ఆయన శిలువ ఎక్కించడానికి? శిలువ పైన పడుకోబెట్టి, మేకులు కొట్టి, ముళ్ళకిరీటం పెట్టి, అంగి లాగేసేంత దమ్ము, ధైర్యం, మగతనం, శక్తి ఉందా అని అంటే ఎవ్వడికి లేదు. ఆయనకు ఆయనే సమర్పణ చేసుకున్నాడు, ఆయనకు ఆయనే అప్పగించుకున్నాడు, ఆయనకు ఆయనే నీకు అప్పగించుకున్నాడు. కనుకనే నువ్వు ఆయన పైన ఆజమాయిషి చలాయించినావు, అధికారం చలాయించినావు, ఆయన మేకులు కొట్టగలిగినావు. ఆయన నిజమైన దేవుడు గనుకనే నీ కొరకు బలిగా అర్పించబడ్డాడు. గనుకనే ఆయన వేలాడదీయబడ్డట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికలు మనం పొందుకుంటూ ఉన్నాం. ఒక యవనస్తుడు కాలిఫోర్నియాలో చదువుకోవడానికి వెళ్ళాడు. మన భారతదేశం నుంచి చదువుకోవడానికి వెళ్ళాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చేయడానికి వెళ్ళాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతూ అక్కడ ఈ అబ్బాయి అన్యుడు, పంజాబీ, ఎవరైనా పంజాబీ వెళ్ళాడు. వాళ్ళు నేర్పిస్తారు, తెలుసు కదా, వాళ్ళ దాంట్లో వాళ్ళు నేర్పించుకుంటారు. వాళ్ళు ఇలా ప్రార్థన చేయాలా, ఇలాగ పని చేసుకోవాలనేది వాళ్ళ దాంట్లో ఒకటి ఉంది కాబట్టి అది నేర్చుకున్నాడు, దాంట్లోనే ఉన్నాడు. అమెరికాకి మాత్రం వెళ్ళాడు చదువుకోవడానికి. అమెరికాలో ప్రతి ఇక్కడ మన దగ్గర మనం క్యాథలిక్ చర్చ్ మనం చూస్తూ ఉంటాం. హాస్టల్లో ఉండే వాళ్ళు కానీ, లేకపోతే స్కూల్లో చదివే వాళ్ళు కానీ బైబిల్ చదివిస్తారు, ప్రార్థన చేపిస్తారు ఖచ్చితంగా. అలాగే అక్కడ కూడా
డైనింగ్ హాల్లో ప్రేయర్ చేసుకోవాలి ఖచ్చితంగా. అయితే అక్కడ కాలేజ్ అందరికి బైబిల్స్ ఇచ్చారంట. బైబిల్ ఇస్తే ఏం చేశారంటే బైబిల్ తీసి చింపేశారంట. కానీ ఈ అబ్బాయి భలే వింతగా చింపాడంట. ఎలా చింపాడు అని అంటే, ఈ బైబిల్ పైన అట్ట ఉంది కదా, ఈ అట్టని తీసేసి లోపలంతా చింపేసి పారేశారంట. ఈ అట్ట మాత్రం చాలా అట్రాక్టివ్ అనిపించిందంట. తీసుకెళ్లి కబోర్డ్ లో పెట్టుకున్నాడు. అబ్బాయి తర్వాత ఒక వారం 10 రోజులకో 20 రోజులకో ఏమైంది, ఎందుకో కబోర్డ్ చదువుకుందాము లేకపోతే పుస్తకం తీసుకుందామని చేసేటప్పుడు ఈ అట్ట కనపడదంట. ఈ అట్ట సరే చదువుకునే సమయంలో తీసేద్దాం, పేపర్ తీసేద్దాం, పారేద్దాం, డస్ట్బిన్ లో పారేద్దాం అని తీసేది కనపడింది. ఇది కనపడిన వెంటనే చూశాను. ఇలా చూడగానే ఇది ఎందుకు పెట్టుకున్నా నేను, బాగుందని పెట్టుకున్నాను కదా. సరే ఏముంది దీనిపైన, హోలీ బైబిల్ అని ఉంది. ఏమనుంది? హోలీ బైబిల్. చెప్పండి, హోలీ బైబిల్. అలా హోలీ, మాకు కూడా గ్రంథం ఉంది, మాకు దేవుడు ఉన్నాడు, మాకు బైబిల్ లాంటిది ఒక గ్రంథం ఉంది, మేము చదువుతాం. మా దానిపైన లోకంలో దేనిపైన కూడా నేను ఎక్కడ కూడా హోలీ అనేది చూడలేదు. ఇదేంటి హోలీ అని ఉంది అని ఆయన అట్రాక్ట్ చేసిందంట. ఏం చేసిందంట? అట్రాక్ట్ చేసిందంట. అనగా అమ్మో ఆకర్షించిందంట. ఇప్పుడు ఇంగ్లీష్ చెప్తే పరిశుద్ధ గ్రంథం, పలులో పరిశుద్ధ గ్రంథం. ఆ పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఏదైతే పరిశుద్ధ అని ఏదైతే ఉందో, హోలీ అని ఏదైతే ఉందో అది ఆకర్షించిందంట. పరిశుద్ధ అనే మాట అది ఆకర్షించి, ఎందుకు ఇది పరిశుద్ధమైంది, అసలు ఎందుకు ఇది హోలీ అయింది, మాదెందుకు కాదు, మిగతా వాళ్ళది ఎందుకు కాదు, వీళ్ళదే ఎందుకు, వీళ్ళు వాళ్ళు అనుకుంటా అసలు హోలీ అనేది ఎందుకుందని చదువుదాం, ఒకసారి చూద్దాం వాట్ ఇస్ హోలీ అనేసి బైబిల్ తెప్పించుకున్నాడు. రే వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుకునేసి, నీ బైబిల్ నేను ఒకసారి చదివిస్తా అన్నాడు. ఎందుకు అన్నాడు. నువ్వు ఈయన చదవాలన్నట్ట చదివాడంట. ఈయన చదివి కంప్లీట్ చేసే లోపల మారు మనసు పొందినాడు, రక్షణ పొందినాడు, బాప్తిజం తీసుకోవడానికి ప్రిపేర్ అయిపోయినాడు, దేవుణ్ణి నమ్మినాడు. యేసుక్రీస్తు ప్రభువు దేవుడిని నమ్మినాడు. ఎప్పుడు యేసుక్రీస్తు దేవుడిని నమ్మినాడు, ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుని తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు? అర్థ ద్వారా, హోలీ అనే ఒక మాట ద్వారా, పరిశుద్ధత అనే ఒక మాట ద్వారా బైబిల్ తెప్పించుకున్నాడు, బైబిల్ చదివినాడు, మారు మనసు పొందినాడు, రక్షణ పొందినాడు. ఈయనే దేవుడిని నమ్మినాడు, ఈయనే దేవుడిని నిశ్చయితకు వచ్చేసినాడు. ఇంకంతే, అక్కడనే బాప్తిజం తీసేసుకున్నాడు. అక్కడ ఫాదర్ ఉంటాడు కదా, పాస్టర్ ఉంటాడు కదా, తీసేసుకున్నాడు. అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చాడు, చెప్పాడు ఇంట్లో వాళ్ళకి, అయ్యా నేను దేవుడిని నమ్మినాను. దేవుడు నమ్మడమేదిరా వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ దేవుని అంటే వాళ్ళని అనుకుంటూ చెబుతున్నారు. అయితే ఆయన ఇంటికి వచ్చిన తర్వాత, ఇదిగో పరిశుద్ధ గ్రంథం, ఇదిగో హోలీ బైబిల్, ఇది నిజమైన దేవుడు అనగానే తల్లి తండ్రి అందరూ యవనస్తులు షాక్ అయిపోయారు. ఇంట్లోకి రావడానికి అధికారం లేదు. అవన్నీ తీసి పారేస్తే, అది తీసి పారేస్తే అప్పుడు నువ్వు ఇంట్లోకి రావాలి, లేకపోతే నువ్వు రావద్దు. నీకు ఏ ఆస్తి మాట లేదు. ఆస్తులు చాలా ఉన్నాయి, వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి అన్నారు. ఇదిగోనికి ఏ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దొరకదు. అదే నెలకొట్టేది పెద్దలు, చిల్లి గవ్వ కూడా దొరకదు, నయా పైసా కూడా నీకు దొరకదు, అంగుళం అంత జాగ కూడా దొరకదు. ఏ కంపెనీలో ఏ కంపెనీ పేరు పైన రాయబడదు. ధనవంతుడు అబ్బాయి, పెళ్ళయింది, యవనస్తులే కానీ పెళ్ళయింది, చిన్నతనంలో పెళ్లి చేశారు. అంటే ఎంగేజ్ లో చేసిన తర్వాత ఈ ఇంజనీరింగ్ కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళాడు, వచ్చాడు. భార్య వచ్చింది. భార్య వచ్చి ఏం చేసిందో తెలుసా? ఆ యవన భార్య వచ్చి ఆయన మీద ఒక్క ఉమ్ముడు ఉమ్మేసింది. ఆయన మొక్క మీద తిట్టినారు, కొట్టినారు. ఆయన మాత్రం బైబిల్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బైబిలే కాదు వదిలిపెట్టేది. ఒకవేళ బైబిల్ పెంచుకున్నా నేను కొడుకోగలను, కానీ నాలో నుంచి నా యేసయ్య మాత్రం తీసేయలేదు. నాలో నుంచి నా యేసయ్య మాత్రం మీరు తీసేయలేదు. మీ వల్ల కాదు అన్నారు. బయట నుంచి బయటకే, ఒక రాత్రి అంతా బయటనే ఉన్నాడు, దినమంతా బయటనే ఉన్నాడు. భోజనం కూడా పెట్టలేదు. ఒప్పుకుంటే భోజనం, ఒప్పుకుంటే ఇంట్లోకి ప్రవేశం, లేకపోతే లేదు వెళ్ళిపో. ఇంకా చేసేది ఏంటి లేక ఆయన బయటకు వచ్చేసాడు. అక్కడి నుంచి సరాసరి తెలంగాణకు వచ్చాడు. తెలంగాణలోనే ఉంటూ ప్రపంచం మొత్తంలో 10,000 సంఘాలు అని స్థాపించాడు. ఏ పేరు? పంజాబ్ విన్నాం కదా. బ్రదర్ భక్త సింగ్ గారు గోల్కొండ ప్రాంతంలో పెద్ద సంఘం ఉంది. ఆయన మెయిన్ సంఘం. అది ఎవరు తెలుసా? హెబ్రోన్స్. అప్పట్లో ఆయన పరిశుద్ధాత్మ లేదు. ఆయన
చనిపోయే సమయానికి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అది నింపబడ్డాక ఆయన దాని గురించి చెప్తే వీళ్ళు ఒప్పుకోలేదు. మనకంటే ఒక రూల్ ఉంది, దాంట్లో పోదాం అన్నారు. ఇప్పుడు మనకి అవసరమైన విషయం. భక్త సింగర్ బ్రదర్ భక్త సింగర్ పెళ్లి చేసుకున్న దాతృతిగా చేసుకుని అలాగే ఉండిపోయాడు. పరిచర్య చేస్తున్న ప్రపంచం అంతట్లో 10,000 సంఘాలు ఉన్నాయి. ప్రపంచం అంతట్లో ఒక్క దగ్గర కాదు, ఒక్క దగ్గర ఆయనకి ఆస్తి దొరకలేదు. ప్రపంచం అంతా ఆస్తిగా సంపాదించుకున్నాడు ఆయన. ప్రపంచంలో కొన్ని వేల మంది కాదు, కోట్ల మంది ఆత్మలను ఆయన రక్షించారు. కోట్ల ఆస్తిని సంపాదించారు. అంటే కోట్ల ఆత్మలను ఆయన సంపాదించారు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఈ లోకం నిన్ను కాదంట, సొంత వారి నిన్ను కాదన్నా, నీ బంధువులను కాదన్నా, నిన్ను కన్నవారిని కాదన్నా, ఎవరు కాదన్నా. ఆమేన్ హల్లెలూయా. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో హల్లెలూయా. రాగలరా యవనస్తులు అట్లాగా వెలగొట్టేస్తే రావద్దు అని అంటే, మిమ్మల్ని కాదని చెప్తే మీరు చేయగలరా, బ్రతకగలరా? కాళ్ళు మొక్కి ఇట్లా పోతాం, తప్పైపోయిందని ఇట్లా పోతాం, ఇంకోసారి చేయమని ఇట్లా పోతాం. అంతే తప్ప మనం చేసేది ఏం లేదు. హల్లెలూయా. చేసేదేమీ లేదు. కానీ యవనస్తుడు దేవుడి కోసం నిలబడే జీవితం కాదు. ఇందాక చెప్పింది అది, శ్రమలలో అనే కొలిమిలో నువ్వు కాల్చబడితే, ఎంత కాల్చబడితే అంత విలువ పెరుగుతుంది, అంత ఘనముగా నీ జీవితం ఉంటుంది, అంత ఘనమైన జీవితం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ విషయాన్ని గమనించాలి. దేవుడి వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక మాట చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. Colossians chapter 2 verse 15. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుని వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతులను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మమ్మల్ని జీవింపచేసెను. ఏం తుడిచివేశాడంట? మన మీద రుణముగాను మన విరోధముగాను నుండిన
పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా Amen. యేసు ప్రభువు మన పైన రుణము లేకుండా ఆయన చెల్లించారు, ఆయన చెల్లించేశారు. ఇంగ్లీష్ లో చక్కని మాట ఉంది, జీసస్ క్రైస్ట్ paid the price అని. He paid everything. ఆయన సమస్తమును కట్టేశాడు, నీ రుణం మొత్తం కట్టేశాడు, పాపంలో ఉన్న రుణం కట్టేశాడు, మేకులతో చేవ్రాత కుడిపేశాడు. మన పైన ఉన్నటువంటి నేరం ఆయనకి అందుకే రాయబడింది పైన. నీ పైన ఉన్న ఆస్తి ఆయన పైన రాసినాడు, తుడిచివేసినాడు, చెరిపివేసినాడు, ఆయన చెల్లించేశాడు. 32వ అధ్యాయం కదమ్మా, ఒకసారి చదువు కీర్తన 32 త్వరగా. మొదటి వచనం, తర్వాత 3, 4 వచనం. తన అతిక్రమములకు పరిహారము నందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నందినవాడు ధన్యుడు. వాక్యం చెప్తుంది ఏంటంటే, నీ పాపమును ఒప్పుకుంటే నువ్వు ధన్యుడవి, ప్రాయశ్చిత్తము చేసుకుంటే ధన్యుడవి. ఆమేన్, ఆమేన్. రక్షణ పొందడానికి పశ్చాత్తాపంతో కూడా ప్రార్థనలు చేయాలి. ఇక్కడ ప్రార్థన చేస్తే నీకు మారు మనసు వస్తుంది, నీకు రక్షణ వస్తుంది. ఇక్కడ ఏమంటాడంటే ఆయన ప్రాయశ్చిత్తం అనగా నీ కొరకు ఆయన ప్రాయశ్చిత్తంగా మారినాడు. నీకు బదులుగా ఆయన శిలువనెక్కినాడు, నీకు బదులుగా ఆయన మేకులు కొట్టబడ్డాడు, నీ కొరకు బదులుగా ఆయన చేరవాల్సిన పైన రాయబడ్డాడుగా చూస్తున్నాం. చదవమ్మా. నా దోషమును కప్పుకొనగా నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొంటినా నీవు నా పాప దోషమును పరిహరించే దేవుడు. ఏం చేసిన దేవుడు ఆయన? పరిహరించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దైవజనమా, నువ్వు ఇచ్చే ప్రాముఖ్యత దేవునికి ఎంత, ఏం ప్రాముఖ్యత ఇస్తున్నావు? నీ ప్రాముఖ్యత దేవుడికి నువ్వు ఇవ్వకపోతే ఫ్యూచర్ లైఫ్ ఏదైతే ఉందో అది నీకు సమాధానకరంగా ఉండదు. ఆ విషయాన్ని గమనించాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. He paid everything. కొంచెం రుణం లేదు మన పైన, కొంచెం రుణం లేకుండా కట్టేశాడు, మొత్తం కట్ట. He paid everything. వాక్యం చెబుతుంది, ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కొంచెం మాట చూద్దాం. ఒక చిన్న పిల్లడు మెడిసిన్ దొంగతనం చేసి పారిపోతుంది. అంటే అడిగాడు, స్లిప్ ఇచ్చాడు, మెడికల్ షాప్లో ఇస్తే ఆ యొక్క స్లిప్ తీసుకొని మెడిసిన్ ఇచ్చాడు. ఆ పిల్లడు డబ్బులు లేవు దాని దగ్గర, ఇక్కడ నా వైపు అందుకున్నాడు, పారిపోతున్నాడు. ఆ వ్యక్తి వెనకాల పరిగెత్తి ఆ పిల్లోని పట్టుకొని ఈ చెప్ప ఆ చెప్ప వాయిగొట్టి అవి లాక్కున్నాడు. డబ్బులు కట్టకుండా నువ్వు తీసుకెళ్తావా? దొంగతనం చేస్తున్నావా? ఇప్పుడే దొంగతనం చేస్తున్నావా? నేర్చుకుంటున్నావా నువ్వు అనేసి కొడుతూ ఉన్నాడు. ఎదురుగా ఒక బేకరీ అయినా లేకపోతే టీ స్టాల్ అయినా ఒక షాప్ అయినా ఆయన ఏం చేశాడు, పరిగెత్తుకొని వచ్చి ఏమైంది అని అంటే, వీడు మెడిసిన్ అడిగాడు, నేను ఇచ్చాను, స్లిప్ కూడా తీసుకోకుండా పరిగెడుతూ ఉన్నాడు, దొంగతనం చేశాడు వాడు అని చెప్పేసి. ఆ చిన్నదానికి నువ్వు అంతగానే కొట్టాలి ఆ పిల్లోడిని. ఇప్పుడు కొట్టకపోతే వాడు దొంగ అయిపోతాడు. వాడు ఎందుకు పారిపోయాడు కనుక్కో. వాడు మెడిసిన్ తీసుకొని పారిపోతుంది, నీ బండి తీసుకొని పారిపోవట్లే, లేకపోతే వస్తువు తీసుకొని పారిపోవట్లే, లేకపోతే ఏదైనా తినే వస్తువు తీసుకొని పారిపోవట్లేదు, లేకపోతే నీ గలలో చేయవలసి డబ్బు తీసుకొని పారిపోవట్లేదు, మెడిసిన్ తీసుకొని పారిపోతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? అర్థం చేసుకోవాలి కదా కొంచెం, బుద్ధిగా కొంచెం మనం. అప్పుడు ఆ పిల్లలు ఏం చేశాడు, ఎంత అయింది అంటే ఇంత అయింది అని ఎంత అమౌంట్ చెప్తే అమౌంట్ 500 అనుకున్నాం. ఆ 500 అతనికి ఇచ్చేసి దాన్ని పంపించేసి ఈ పిల్లలు అడిగి పిల్లలు తల తెచ్చుకొని అలాగే నిలబడ్డాడు. అలాగే నిల్చొని ఉన్నాడు. ఆ పిల్లలు అడుగుతున్నాడు, ఈయన ఈ షాప్ ఆయన అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, బాబు ఎందుకమ్మా ఏమైంది అని అంటే,
ఇది ఎవరికి అని అడిగాడు ఫస్ట్. అని అంటే మా అమ్మకి అన్న. ఏమైంది అంటే జబ్బు పడింది, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం కానీ ఆయన రాసిచ్చాడు, కానీ మా దగ్గర డబ్బులు లేవు అనేసి నేను తీసుకొచ్చాను. అయితే అమ్మ చెప్పాను మెడిసిన్ తీసుకొస్తాను అనేసి, అది అందు గురించి అనేసి తీసుకొని పరిగెడుతున్నాము, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి అడగంగా చాలా సేపటికి చెప్పాడు పిల్లోడు. వెంటనే ఆ మెడిసిన్కి డబ్బులు ఇచ్చి మెడిసిన్ తన చేతిలో పెట్టి, తర్వాత తన షాప్లో కూడా డబ్బులు తీసి ఆయన చేతిలో పెట్టి బేకరీలో కూడా ఐటమ్స్ తిన్నాక కూడా ఐటమ్లు ఇచ్చి పంపించాడు పిల్లోడు. ఆ పిల్లోడు ఇట్లాగే చూశాడు, చాలాసేపు చూసి వెళ్ళిపోయాడు. అలాగే తను తెచ్చుకొని వెళ్ళిపోయాడు. అయిపోయింది, అంతా అయిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ షాప్లో బేకరీ ఉన్నాడు, ఆయన అనుకోకుండా సడన్గా పడిపోయాడు. మన కుమార్తె పాపం, ఆ అమ్మాయి కూడా పెద్దది అయిపోయింది, ఆయనకి కొంచెం వీక్నెస్ ఎక్కువైపోయింది, పడిపోయాడు. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఆ డాక్టర్స్ అన్నారు ఆయన బ్రతకడం చాలా కష్టం, చాలా భయంకరమైన పరిస్థితి అనేది. లోపలంతా కూడా ఇదైపోయింది, ఏం ప్రాబ్లం అటాక్ ఎక్కువైపోయింది. అట్ ద సేమ్ టైం లంగ్స్ కూడా ప్రాబ్లం ఉంది, కిడ్నీలో ప్రాబ్లం ఉంది. ఏదో చెప్తామని పిల్లలకి ఏం అర్థమైతలేదు, అలాగే కూర్చుంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ చేసిన బ్రతకడం కష్టము, అయినా మీ ఇష్టం అని అంటే మీరు చెయ్యండి అని అంటుంది ఈ అమ్మాయి. మీరు చెయ్యండి అని అంటుంది ఈ అమ్మాయి. అయితే డబ్బులు ఎక్కడికి తీసుకొస్తారనేసి వెళ్ళింది ఆ అమ్మాయి. అనుకుంది షాప్ అమ్మేస్తాను అనేసి అనుకుంది. షాప్ అమ్మేస్తాను అని బేరం పెట్టింది. మరలా కూర్చుంది, ఆలోచన చేస్తా ఉంది, ఎలా చేయాలి, ఏం చేయాలి. బోర్డు పెట్టేసింది, బేకరీ విల్ బి సోల్డ్ అనేసి. అయితే అలాగా చూస్తూ ఉంది. 2 రోజులు అయింది. డాక్టర్స్ అంటున్నారు ఇంకెక్కడ రోజులైతే ప్రాబ్లం అవుతుంది అనేసి. ఆ తర్వాత సరే అనేసి వెళ్ళి బేకరీ అమ్మలం మాట్లాడదామనేసి పోయి వచ్చేటప్పుడు ఆపరేషన్ జరిగిపోయింది. వాళ్ళ డాడీ కూడా మంచిగా అయిపోయాడు, అంటే బెడ్ మీద పడుకోబెట్టినారు. అయితే ఆమె అమ్మాయి చూస్తుంది, అంటుంది ఏంది అలా ఇలా ఆపరేషన్ చేశారు, డబ్బులు లేకుండా ఆపరేషన్ చేయని చెప్పారు కదా, నేను షాప్లో అమ్మకాన్ని పెట్టాను కదా, ఇప్పుడు డబ్బులు ఎక్కడ తీసుకున్నా, ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఇమీడియట్గా డబ్బులు ఇవ్వాలంటే నేను ఎక్కడి నుంచి ఇవ్వాలనేసి ఈ బిడ్డ బాధపడుతూ ఏడుస్తున్నాడు. ఎవరు వస్తారు? ఆ మెత్త కింద ఒక స్లిప్ కనపడింది, ఒక కవర్ కనపడింది. ఆ కవర్ లో ఏమవుతుందో తెలుసా? ఓపెన్ చేసి చూస్తే యువర్ బిల్ హ్యాస్ బీన్ పెయిడ్ అన్నది. ఏమన్నది? యువర్ బిల్ హ్యాస్ బీన్ పెయిడ్ అన్నది. అక్కడ మీ డాడీకి ఖర్చు అంతా కూడా పెయిడ్ అయిపోయింది, ఖర్చు అంతా కూడా ఒకరు కట్టేశారు. ఇప్పుడు కానీ కట్టింది 22 సంవత్సరాల క్రితమే కట్టబడింది. 22 సంవత్సరాల క్రితం కట్టబడిందా అని అంటే అక్కడ నర్స్ అన్నది, అమ్మా 22 సంవత్సరాల క్రితం అంట ఒక అబ్బాయికి మీరు సహాయం చేశారంట, మెడిసిన్ పట్టుకుని పారిపోతుంటే పట్టుకున్నారంట, ఆ మెడిసిన్ ఇచ్చేసారంట కదా, ఈయన డాక్టర్. ఈ డాక్టర్ మీ డాడీకి ఆపరేషన్ చేశారు, ఫ్రీగా ఆపరేషన్ చేశారు. ఈ హాస్పిటల్ కూడా ఆయనదే. ఈ హాస్పిటల్ కూడా ఆయనదే. నువ్వు చేసే సహాయం, నువ్వు చేసే మంచితనం, ప్రేమ దేని పెట్టారా, ఆ మంచితనం ఎక్కడికి పోదు, మరలా తిరిగి వస్తుంది. సంగీతాన్ని జ్ఞాపకం చేసుకో. అందుకని ఈ ఆహారంలో నీళ్ళ మీద వెదజల్లినట్లయితే ఆ ఆహారం మరలా తిరిగి నీ దగ్గరికి వస్తుంది. ఆ గొప్ప సాక్ష్యం ఆమె జీవితం. ప్రేమ ఆ బిడ్డ ఏడ్చినట్టు భయంకరంగా మొరపెడతా ఉంది. అందరూ వచ్చి చూసారు. ఏమైంది అంటే ఆ పిల్ల తట్టుకోలేక, సంతోషం తట్టుకోలేక ఏడుస్తుంది. ఒక్కసారి ఆ డాక్టర్ చూడాలి, తీసుకెళ్ళారు. డాక్టర్ చూపించారు. ఆయన అట్లాగే తగ్గించుకోవాలి, ఆ పెద్ద తగ్గించుకొని ఎప్పుడు అట్లాగే తగ్గించుకోవాలి. ఎవరు వస్తారు? ఎంత గొప్ప విషయం. ఒక మెడిసిన్ ఒక 500 రూపాయలు కదా, బేకరీలో కొన్ని ఐటమ్స్ కొన్ని డబ్బులు చేతిలో పెట్టాడు, అంతే. లక్షల రూపాయల యొక్క విలువ చేసే ఆపరేషన్ ఫ్రీ. ఇంట్రెస్ట్ పెరిగి లక్షల రూపాయల యొక్క ఆస్తి మార్చుకున్నాడు ఆయన. ఆ పిల్లడికి ఒకరికే సహాయం చేసేవాడు కాదు ఆయన, ఎవరు వచ్చి సహాయం చేసేవాడు, తన దగ్గర ఏదైనా ఇచ్చేవాడు. అలా ఇచ్చేవాడు, అలా చేసే దాంట్లో ఎవరో కొన్ని తగ్గుతారు ఖచ్చితంగా, ఎవరో కొన్ని సహాయంగా దేవుడు ఏర్పరచుకుంటాడు ఆయన. ఆమేన్. వాక్యం సర్విస్తున్న మానవుని చూస్తున్నాం. ఇక్కడ కూడా క్రయధనంగా నీ కొరకు ఆయన ఎన్నో సంవత్సరాల క్రితం చేసేసాడు. ఈ పేడ్ ఎవ్రీథింగ్, ఆయన సమస్తమును కట్టేశాడు. ఆయన కట్టేసినటువంటి దేవుణ్ణి కలిగినటువంటి బిడ్డగా నువ్వు ఉన్నావే. నీ పాపముల కొరకు, నీ శాపముల కొరకు, నీ దోషముల కొరకు, నీ అపరాధముల కొరకు ఆయన సమస్తం కట్టేశాడు.
ఆమేన్. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట, నీ జీవితంలో ఎంత గొప్ప కార్యం ఆయన చేశాడో అది నువ్వు తెలుసుకోవడానికి ఈ రోజు నువ్వు ప్రయత్నం చేయి. ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్ళు, అడుగు దేవుడు. అందరం ఒక్కసారి కలవస్తున్నావా? దేవుడు అడుగుదాం. అయ్యా నువ్వు నా కోసం, అయ్యా నువ్వు సమస్తం చెల్లించేసావా? అయ్యా నేను వాక్యాన్ని విన్నాను ప్రభువా, నువ్వు నా కోసం సమస్తం చెల్లించావంట. చెల్లించేసినటువంటి నీకు ప్రభు నేను ఏమి ఇవ్వగలను? ఏమి ఇచ్చి ప్రభు నీ రుణం తీర్చుకోగలను ప్రభు? అయ్యా నా నుంచి నువ్వు ఏం ఆశించవు. అయితే నేను మాత్రం నీకు ఇష్టమైన బిడ్డగా, నీకు ప్రియమైన బిడ్డగా, అయ్యా నేను పశ్చాత్తాపంతో కూడినటువంటి జీవితం కలిగిన బిడ్డగా నేను నీకు సంఘం జీవించినట్టుగా సహాయం చేసి మహిమ పొందమని వేడుకుంటున్నాను తండ్రి. అడుగుదాం దేవుడు. ఆమేన్. హల్లెలూయా. 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 థాంక్ యూ జీసస్. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసుకున్నారు నిశ్చయంగా మీ దేవుడు నీ జీవితంలో అప్పుడు కార్యం చేయను కాక సమస్తం చెల్లించేసిన దేవుడు ఇక మీరే నీకు తోడుగా ఉండడు కాక కార్యములు చేసి దేవుడు నామమున చేసుకుందాం. అట్టి ఆశీర్వదించి దీవించును కాక.